వెల్కమ్ టు 5 కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్స్ ని వెంటనే చెల్లించాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బహిరంగ లేఖ రాసింది. గత 5 ఏళ్లుగా బిల్స్ పెండింగ్ ఉండడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారంటూ ఆ లేఖలో పేర్కొంది. ప్రభుత్వం వచ్చి 28 నెలలైనా సరే బిల్స్ని చెల్లించలేదంటున్నారు. ఆర్థిక కష్టాలతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ బిల్డర్స్ అసోసియేషన్ ఆ లేఖలో పేర్కొంది. ఒకవేళ బడ్జెట్ పరిమితులు ఉన్నట్టయితే కొనసాగుతున్న పనులు నిలిపివేసి కాంట్రాక్టర్లకు డిపాజిట్లు చెల్లించాలని కోరింది. రాష్ట్ర నిర్మాణంలో బిల్డర్స్ పాత్ర ఎంతో కీలకం. ఈ రంగంలో లక్షల మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. అలాంటి బిల్డర్స్కు బిల్స్ చెల్లించకపోతే ఎలా అని బిల్డర్స్ ప్రశ్నిస్తున్నారు. బిల్డర్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. మంది ఈ పేమెంట్లు లేక చాలామంది ఎప్పుడు పేమెంట్ వస్తుందో తెలియదు. చేసిన అప్పులకు వాళ్ళు వచ్చి ఇంటి ముందర నిలదీయటంతో చాలామంది తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఆవేదన పరిస్థితిలో మేము ఎవరికి చెప్పుకోవాలనో తెలుస్తలేదు. మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డది ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో. మేము ముఖ్యమంత్రి గారిని కోరేది, సార్ మా పనులకు ఒక కాల వ్యవధి పెట్టి పేమెంట్లు ఇవ్వండి. ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే కొన్ని పనులని నిలిపివేసి వాటి డిపాజిట్లు వాపస్ ఇవ్వండి. మమ్మల్ని ఇంతమందికి ఉద్యోగ కల్పన చేసే ఈ వ్యవస్థలో ఉన్న ఎంటర్ప్రీనియర్స్ని, బిజినెస్ మ్యాన్లని అకాలంలో బాధతోటి వారు మృతి చెందే విధంగా చేయకండి. మమ్మల్ని కాపాడుకునే బాధ్యత మీకున్నది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, గతంలో ఎన్నిసార్లు వీళ్ళు సీఎంని అప్రోచ్ అయ్యారు? ఇప్పుడు బహిరంగ లేఖ ఎందుకు రాశారు? అసలు బకాయి ఎంత ఉంది? చెల్లింపుపై ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? తెలంగాణ ప్రభుత్వానికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తుంది. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డివిఎన్ రెడ్డి ఈరోజు ఒక లేఖను విడుదల చేశారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేల కోట్లలో కాంట్రాక్టర్లకు బిల్లులు బకాయి ఉంది. బిల్డర్స్కి బిల్లులు బకాయిలు ఉన్నాయి. సో చాలామంది కాంట్రాక్టర్స్ ఇబ్బందులు పడుతున్నారు. చేసిన పనులకు బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఏదైతే చెప్తున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలి. 28 నెలలు గడిచిన ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు ₹1 బిల్లును కూడా కాంట్రాక్టర్లకు ఇవ్వట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల బిల్లులు క్లియర్ చేస్తామంటుంది, కానీ కాంట్రాక్టర్లను పట్టించుకోవట్లేదు. ఒకవేళ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనుకుంటే ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్టులను, కాంట్రాక్టులను ఆపి, పనులను ఆపి వెంటనే బిల్లులు క్లియర్ చేయాలనేది బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంటుంది. సో దీనిలో భాగంగానే ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా చెప్తుంది. ప్రభుత్వం చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉంది. ప్రభుత్వం దగ్గర ఇప్పుడున్న ఆర్థిక వనరులు సరిపోవట్లేదు అనేది ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తుంది. దాంట్లో భాగంగానే ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వడానికే మొన్న క్యాబినెట్లో చూసాం. క్యాబినెట్ తర్వాత మంత్రులు మాట్లాడుతూ చెప్పారు, అవసరమైతే తమ జీతాల్లో నుంచి 50% మేర జీతాలను మేము ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఇస్తామని చెప్తేనే అర్థమవుతుంది ఈ గవర్నమెంట్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది. ఈ తరుణంలో కాంట్రాక్టర్స్కి సంబంధించిన బిల్లులను మంజూరు చేయడం సాధ్యమవుతుందా కాదా అనేది అయితే చూడాల్సి ఉంది. ఇదివరకే ఓసారి కాంట్రాక్టర్స్ అందరూ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం బట్టి చాంబర్ ముందు ధర్నా చేశారు, ఆందోళన చేశారు. బిల్లులు రావట్లేదంటూ ఆందోళనను చేశారు. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు భయపడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు రాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఉంది అనేది అయితే అటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బిల్లులలో కొంత క్లారిటీ ఇవ్వకపోతే, హామీ ఇవ్వకపోతే డెఫినెట్గా బిల్లులు వచ్చేంత వరకు అయితే మళ్ళీ ఉద్యమం చేస్తామనేది అయితే బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. డివిఎన్ రెడ్డి దీనికి సంబంధించి ఒక లేఖను కూడా విడుదల చేశారు. అటు R&B శాఖ మంత్రి కానీ, ఆర్థిక శాఖ మంత్రి కానీ దీనిపై వెంటనే రెస్పాండ్ కావాలనేది అయితే డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి అంతమంది కాంట్రాక్టర్లు వైదొలగాలనే నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలిపారు. సో మొత్తానికి ప్రభుత్వం దగ్గర ఇప్పుడున్న ఆర్థిక వనరులు కాంట్రాక్టర్ చెల్లించాల్సిన డబ్బుల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇస్తుంది, ఇప్పుడున్న ఫినాన్షియల్ బర్డెన్స్ ఏ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే ఫినాన్షియల్గా రాష్ట్రం కొంత దివాలా తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే రైతు బంధుని వేశారు, రైతు రుణమాఫీ 21,000 కోట్లు చేశారు, మళ్ళీ రైతు బంధు వేయాల్సి ఉంది, సో రైతు భరోసా వేయాల్సి ఉంది.
సో ఇప్పుడున్న పరిస్థితులలో ఏ రకమైన ఆర్థిక భరోసాను లేకపోతే ఎలాంటి హామీని ఇస్తారో అనేది అయితే చూడాల్సి ఉంది. రైట్ ప్రభాకర్. కమింగ్ టు సెకండ్ న్యూస్. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత రోజు రోజుకు పెరిగిపోతుంది. నిన్న కొన్ని జిల్లాల్లోనే కనిపించిన పెట్రోల్ డీజిల్ షార్టేజ్ ఇవాళ దాదాపు అన్ని జిల్లాలకు వ్యాపించింది. చాలా చోట్ల పెట్రోల్ బంక్స్ దగ్గర నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. ఇక పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ఉంటే కొన్ని చోట్ల డీజిల్ కొరత కనిపిస్తోంది. పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ కొరత వాహనదారులని తీవ్ర ఇబ్బంది పెడుతోంది. పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ దర్శనమివ్వడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరి కోతలు, ఆక్వా చెరువుల నిర్వహణపై పడుతోంది ఈ ఇంపాక్ట్. పెట్రోల్ డీజిల్ స్టాక్ ఉన్న బంకులకి వాహనదారులు క్యూ కడుతున్నారు. రాజమండ్రిలోని పలు పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరడంతో రద్దీ కొనసాగుతోంది. ఒకవైపు పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు అధికారులు మాత్రం అలాంటిదేం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పలు జిల్లాల్లోని పెట్రోల్ బంక్స్ లో నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తుండగా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయా జిల్లాల కలెక్టర్స్ హెచ్చరిస్తున్నారు. అలాగే అవసరానికి మించి కొనుగోలు చేయొద్దంటూ వాహనదారులకి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పెట్రోల్ డీజిల్ కొరత ఉన్న మాట వాస్తవమే అంటున్నారు బంకుల యజమానులు. అయితే దీనికి కారణం పెట్రోల్ డీజిల్ సరఫరా కంపెనీలేనని ఆరోపిస్తున్నారు. గతంలో డీలర్స్ కి కంపెనీలు అప్పుగా పెట్రోల్ డీజిల్ సప్లై చేసేవని, ఇప్పుడు క్రెడిట్ నిలిపివేయడంతోనే కొరత ఏర్పడుతుందంటున్నారు బంకుల నిర్వాహకులు. ఇక పెట్రోల్ డీజిల్ కొరత వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. అమరావతి వేదికగా సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ పై చర్చించారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్, పౌర సరఫరాల శాఖ అధికారులని ఆదేశించారు సీఎం. బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడాలని సూచించారు. పెట్రోల్ డీజిల్ విషయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు సీఎం చంద్రబాబు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, సీఎం రివ్యూ చేసినట్టు తెలుస్తోంది. మరి కంపెనీ ఓనర్స్ ఏం చెప్తున్నారు? ఎప్పుడు తీరే అవకాశం ఉంది కొరత? మొదట గోదావరి జిల్లాల నుంచి ఈ ఏదైతే పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే సమస్య ఉంది. ఉదయం నుంచి కూడా రాజమండ్రిలో దాదాపు వందల సంఖ్యలో క్యూ లైన్లో వాహనదారులు పెట్రోల్ డీజిల్ కోసం ఉన్నారు. కొంతమంది పెట్రోల్ కొడుతుంటే కొంతమందికి డీజిల్ లేదని చెప్పేసి స్టాకులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు దీని మీద. ఎక్కడైతే రైతులు ప్రధానంగా వరి కోత మిషన్లకు సంబంధించి రైతులు ఇబ్బందులు పడకూడదు, ఖచ్చితంగా వాళ్ళకి డీజిల్ సప్లై చేయాలంటూ కూడా సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులకు అలాగే జిల్లా కలెక్టర్లు కూడా బాధ్యత తీసుకోవాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సార్ రాజమండ్రి బంకుల వద్ద చూడవచ్చు క్యూ లైన్లో ఇంకా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉండేది కాదు. కానీ అలాంటిది ఆటోలకు ఒక లైను, టూ వీలర్స్కి ఒక లైను, అలాగే ఒక పక్క ఫోర్ వీలర్స్కి ఒక లైను, మొత్తం 3 నుంచి 4 లైన్ల వరకు ఒక్కొక్క పెట్టారు. ఆటో వాళ్ళు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ వాళ్ళకి సంపాదించేది మొత్తం పోయిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క కేవలం 200 నుంచి 300 రూపాయలు మాత్రమే వాళ్ళు పెట్రోల్ పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతకుమించి కొట్టట్లేదు. ఇంకొకటి ఫోన్పేలు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని అధికారులు చెప్తున్నప్పటికీ స్థానిక రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ చేరుకున్న దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. ఇప్పటికే తనిఖీలు కూడా వాళ్ళు చేశారు. స్టాక్ ఎంత ఉంది, ఎంతవరకు వీళ్ళు ఇచ్చేశారనేది మాత్రం అధికారులు కూడా ఇక్కడ చేరుకున్న రెవెన్యూ అధికారులు, స్థానిక ఆర్డీఓ కూడా ఇక్కడ చేరుకుని స్థానికులతో మాట్లాడుతున్న దృశ్యాలు చూడొచ్చు. స్థానిక వాహనదారులతో పెట్రోల్ కొరత ఉందా లేదా అనేది స్వయంగా ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు ఇవి. స్థానిక ఆర్డీఓ ఇక్కడ ఉన్నారు. ఏం చెప్తున్నాడు వాహనదారులు, ఏం చెప్తున్నారు కొరతకి? మాట్లాడుతున్నారు ప్లీజ్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు అంటే మీకు నిజంగానే ప్రాబ్లం ఉందా, లేదంటే ఒక ప్యానిక్తో అంటే అయిపోతుందంట రేట్లు పెంచుతున్నారనే రీజన్తో వచ్చారా? చేసుకుంటాం కదా, పనికి కావాలి సార్, తిరగడానికి కావాలి సార్. ఓకే, అవసరమైన అయితే లేదు సార్. 200 వేస్తున్నారు సార్ ఒక వెహికల్కి, ఎక్కువ ఇట్లా. ఇది స్థానిక ఆర్డీఓ నేరుగా వాహనదారులని సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. పెట్రోల్ బంక్కి వచ్చినటువంటి ఎవరైతే టూ వీలర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళ సమస్యల్ని నేరుగా ఆర్డీఓ వివరిస్తున్నటువంటి ఇప్పటివరకు కూడా స్టాక్ ఎంతవరకు ఉంది, వీళ్ళు ఎంత సప్లై చేశారనేది మాత్రం స్థానిక సివిల్ సప్లై అధికారులతో పాటు స్థానిక కొన్ని ఆర్డీఓ ఇక్కడికి చేరుకున్నారు. ఇంకా క్యూ లైన్లో ఉన్న దృశ్యాలు కూడా చూడొచ్చు. స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితి ఇది. అంటే స్టాకు నిల్వలు ఉన్నాయంటారు, ఏం చెప్తారు? అంటే ఇప్పుడే వచ్చిందండి. ఇప్పుడు స్టాకు డీజిల్ ఓకే, ఇక్కడ నాకు సప్లై అయితే కనుక నార్మల్ కంటే మంచిగానే ఉంది. బట్ ఏంటి జనాలు ఏంటంటే కొంత అంటే రకరకాల రీజన్స్తో ఒక ప్యానిక్ కావడం వల్ల ఈ సిచ్యువేషను. ఆ ప్యానిక్ కావడం తప్ప స్టాక్తో ఇబ్బంది లేదు. ఇప్పుడే నిన్న చెప్పారు 8 KL
ఈవినింగ్ రావడం జరిగిందంట. అది రేపటి వరకు కూడా ప్రాబ్లం ఉండదు. వాళ్ళకు 200 కొడుతున్నారు, క్యాష్ ఉంటేనే ఇస్తున్నటువంటి ఫోన్పే డీజిల్ వచ్చింది, డీజిల్ 8Kలో వచ్చింది. ఇప్పుడు జనాలు డీజిల్తోనే కొంత ప్యానిక్ అవుతున్నారు. పెట్రోల్ సప్లై, పెట్రోల్ ఇది ఇబ్బంది ఏం లేదని మనకు ఈ ఏజెన్సీ వాళ్ళు కూడా చెప్తున్నారు, పెట్రోల్ ప్రాబ్లం లేదని. ఆయిల్ కంపెనీలకి అలాగే ఈ పెట్రోల్ బంక్ నిర్వాహకులతో మాట్లాడి సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆయా శాఖకు సంబంధించిన అధికారులు అలాగే కలెక్టర్లు కూడా ఆ దిశగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకే ఫాలో అవుతున్నాము. బట్ మీకు కూడా రిక్వెస్ట్ చేసేదామంటే ఇక్కడ సప్లై అయితే కనుక సప్లై ప్రాబ్లం లేదు. మనకు మా కలెక్టర్ గారు, జేసీ గారు దాన్ని కంటిన్యూస్గా పర్సూ చేస్తున్నారు. ఎక్కడ కూడా సప్లై వస్తే కూడా ఇమీడియట్గా దాన్ని ఇంటర్వ్యూ అవుతున్నారు, దాన్ని రెక్టిఫై చేస్తున్నారు. జనాలలో ప్యానిక్ అనేటువంటి పోవడం అనేటువంటిది ఇప్పుడు ఇంపార్టెంట్. ఆ దశగా జనాలకు కూడా ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ప్రజల్లో ఇదంతా ఎందుకంటే ఉదయం 6 గంటలకు వచ్చేస్తున్నారు. మాకు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారమే మేము ఈ పెట్రోల్ బంకులు విజిట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు చాలా ప్యానిక్ అవుతున్నారని. కాకపోతే పెట్రోల్ అంతా నార్మల్గా పెట్టిన ఇండెంట్ ప్రకారం వచ్చేస్తుంది. కొరత లేదంటూనే మరి ఇంత క్యూ లైన్ అలా వస్తుంది. ఇక్కడ వాళ్ళు 200-300 కొడుతున్నారు. ఉన్నా లేకపోయినా కూడా కొంతమంది రేపు ఉండదేమో అనే అనుమానంతో ఈ రోజే వచ్చి కొట్టించేసుకోవడం వల్ల అట్లా అవుతుంది. అంటే ఇండెంట్స్ అయితే మేము దగ్గరుండి వాచ్ చేసి వెంటనే పెట్టించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి సీతానగరం ఇలా కొన్ని ఏరియాస్లో హార్వెస్టింగ్ అనేది జరుగుతూ ఉంది. అనపర్తి, ఇప్పుడు రాజమండ్రి అర్బన్ అంటే మనకి ల్యాండ్ ఉండదు. లేదు, కొరత అయితే అంతగా లేదండి. మనకి డీజిల్ ఎక్కువ వాటికి అవసరం కాబట్టి వాళ్ళు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికే మేము ప్రయత్నం చేస్తాం. ఇది రైతులకి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే వరి కోత మిషన్లకు సంబంధించి వాళ్ళకి డీజిల్ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి అంటున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ప్రతి పెట్రోల్ బంక్కి ఇప్పుడు మాట్లాడిన సివిల్ సప్లై మహిళా అధికారి అలాగే అంతకుముందు ఆర్డీఓ కూడా చెప్పారు. అయితే సీఎం చంద్రబాబు ఆదేశాలతో అన్ని పెట్రోల్ బంకులు చెక్ చేస్తున్నాం, కానీ స్టాక్ ఉంది. కానీ ప్రజలు ఎక్కువగా ప్యానిక్ అవ్వకుండా ఉండడానికి మేము అంటే అవగాహన కల్పించడానికి ఇక్కడికి వచ్చాము. కానీ రేపు దొరకదన్న ఉద్దేశంతోనే ప్రజలు పెట్రోల్ బంకులకు వచ్చేసి ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఎంత క్యూ లైన్లు పెడుతున్నారు అనేది మాత్రం ఆర్డీఓతో పాటు సివిల్ సప్లై మహిళా అధికారులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి అయితే రాజమండ్రిలో ఉంది. ఇది కోనసీమలో కూడా ఇంకా కొనసాగుతుంది. చాలా బంకులు కూడా క్లోజ్ చేసినట్టు పరిస్థితి అటు కోనసీమలో కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య. తిరువూరులో మెప్మా ఎన్నికలు మరోసారి పొలిటికల్ హీట్ ను పెంచాయి. మెప్మా ఎన్నికల విషయంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేసినేని చిన్ని వర్గాల మధ్య వార్ నడిచింది. తిరువూరు మెప్మా కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. ఈ ఎన్నికలకి సంబంధించి సభ్యుల్ని తీసుకొచ్చి ఎన్నికలు జరిపించాలని ఎమ్మెల్యే కొలికపూడి పట్టుబట్టారు. ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు మెప్మా కార్యాలయం దగ్గరికి చేరుకోవడంతో హైటెన్షన్ వాతావరణం కనిపించింది. మెప్మా ఎన్నికల నిర్వహణపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేసినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మెప్మా ఎన్నికలు జరగకుండా ఎంపీ కేసినేని చిన్ని అడ్డుపడుతున్నారని, మెజారిటీ సభ్యుల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముందని కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నించారు. తిరువూరు మెప్మా పదవి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మద్దతు ప్రకటించిన జనసేన పార్టీ కార్యకర్త డెక్కా నవ్యకి దక్కింది. ఆమెకి ఏకంగా 23 మంది సభ్యులు మద్దతు తెలియజేయడంతో విజయం సాధించారు. తిరువూరులో జరిగే అసాంఘిక కార్యక్రమాలకి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలన్నారు కొలికపూడి. తాను ఫలానా తప్పు చేశానని ఫ్లెక్సీ ఏర్పాటు చేయగలరా, అవసరమైతే ఆ ఫ్లెక్సీకి అవసరమైన డబ్బులు తానే ఇస్తానని సవాల్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, అసలు తిరువూరులో ఏం జరుగుతోంది? ఈ మెప్మా ఎన్నికల వల్ల తిరువూరులో పొలిటికల్ హీట్ మరింత పెరిగిందని అనుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా ఇటు తిరువూరు మెప్మా కార్యాలయంలో అధ్యక్ష ఎన్నిక రసాబసాగా మారింది. ఒకవైపు కొలికపూడి శ్రీనివాసరావు కూడా ఖచ్చితంగా తను నిలబెట్టినటువంటి నవ్యాన్ని గెలిపించాలని పట్టుబట్టారు. మరోవైపు చూసుకుంటే మాత్రం సేవల దేవదత్తు కూడా మరొక వర్గంగా మాత్రం ఇంకొక క్యాండిడేట్ నిలబెట్టారు. కానీ మొత్తం కూడా దీని ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సేవల దేవదత్తు ఎన్నికలను ఖచ్చితంగా ఆపాలని పట్టుబట్టారు. మొదటి నుంచి కూడా ఎన్నికలు ఆపాలని పట్టుబట్టారు. ఎందుకంటే దాదాపు గత 10 సంవత్సరాలుగా ఈ మెప్మాలో ఎన్నికలు జరగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 నుంచి 18 కోట్ల వరకు కూడా అవకతవకలు జరిగాయి. ఆ అవకతవకలని బయట పెట్టిన తర్వాతనే ఎన్నికలు జరపాలని సేవల దేవదత్తు పట్టుబట్టారు. కానీ ఇటు కొలికపూడి మాత్రం ఖచ్చితంగా అంటే మీకు కొంత సభ్యులు తక్కువగా ఉన్న కారణంగా ఎన్నికలకు జరపవద్దంటున్నారు. దీని వెనక ఖచ్చితంగా ఎంపీ కేసినేని చిన్ని ఉన్నాడు. కేసినేని చిన్ని కావాలనే మెప్మా ఎన్నికలు జరపకుండా చేస్తున్నారని మాత్రం ఎమ్మెల్యే బహిరంగంగానే ఎంపీపై విమర్శలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇటు బహిరంగ నేనేమైనా తప్పు చేసి ఉంటే మాత్రం బహిరంగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయండి, ఆ ఫ్లెక్సీలు కావాల్సిన డబ్బులు కూడా నేనే ఇస్తానని మాత్రం ఇటు ఎమ్మెల్యే చేసిన
విమర్శలు చేసిన ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్న మాత్రం మరోవైపు సేవల దేవత మాత్రం ఇక్కడ ఎలాంటి వర్గాలు లేవని కూడా అంటున్నారు. ఇక్కడ ఎంపీ వర్గం అనేది ఎమ్మెల్యే వర్గం అనేది ఏవీ లేవని కూడా అంటున్నారు. కానీ ఖచ్చితంగా కావాలని ఎంపీ వీటిని ఎన్నికలను ఆపారంటున్నారు. ఈ రసాబసా కారణంగా పీడీ మాత్రం తాత్కాలికంగా ఎన్నికలను వాయిదా వేశారు. కానీ ఎమ్మెల్యే మాత్రం మాకు సభ్యులు ఎక్కువ ఉన్నారంటే మొత్తం 33 మంది సభ్యుల్లో ఖచ్చితంగా మాకు 24 మంది సభ్యులు మా వైపు ఉన్నారు, ఖచ్చితంగా మేమే నెగ్గామని బహిరంగంగానే ఇటు నవ్యాన్ని కూడా ప్రకటించిన పరిస్థితి నెలకొంది. కానీ మరోవైపు మాత్రం సేవల దేవదత్త మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్నికలు నిలుపుదల చేయాలని పట్టుబట్టడంతో అక్కడ కొంత రసాబసాగా మారడంతో పీడీ మాత్రం తాత్కాలికంగా ఎన్నికలను వాయిదా వేశారు. మరోవైపు ఎంపీ చిన్ని మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేతో నాకు ఎలాంటి విభేదాలు లేవు, నేను స్నేహపూర్వకంగా ఉంటాను, కానీ కావాలని ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే నా పేరుని ప్రతిసారి కూడా తీసుకొస్తున్నాడు, రాజకీయంగా ఇది దురుద్దేశంతోనే ఇటు నా పేరుని తీసుకొస్తున్నాడు. దాదాపు 2-3 నెలలుగా నేను తిరువూరు నియోజకవర్గాన్ని కూడా వెళ్ళింది లేదు, కానీ అసలు ఎన్నికలు జరిగేది కూడా నాకు తెలియదని మాత్రం ఎంపీ చిన్ని అంటున్నారు. అక్కడ అసలు ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు పెడుతున్నారనేది కూడా నాకు తెలియదు, కానీ కావాలని ఈ నా పేరుని తిరువూరులో ఎమ్మెల్యే తీసుకొని వస్తున్నాను మాత్రం ఎంపీ కూడా విమర్శిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీ. ఇక ఫోర్త్ న్యూస్, నడిస్తే పన్నుపోటు. విశాఖలో వాకర్ ట్యాక్స్ వివాదం చెలరేగింది. యూజర్ ఛార్జీలు పే చేయాలని పార్క్ లో ఫ్లెక్సీలు వెలిశాయి. జీవీఎంసీ వైఖరిపై వాకర్స్ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడకపై పన్నేంటని సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. శ్వాసపై కూడా ట్యాక్స్ వేస్తారని వైసీపీ ఎద్దేవా చేస్తోంది. వాకర్ ట్యాక్స్ పై క్లారిటీ ఇచ్చిన జీవీఎంసీ పార్క్ లో ఎలాంటి యూజర్ ఛార్జెస్ లేవని చెప్పారు కమిషనర్. నడక ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే, కానీ నడిస్తే పన్ను కట్టాలనే ముచ్చట ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? విశాఖలో వాకర్స్ ట్యాక్స్ పై రచ్చ పీక్స్ కు వెళ్ళింది. ఇప్పుడు పార్క్ లో వాకింగ్ చేసే వాళ్ళు యూజర్ ఛార్జీలు చెల్లించాలంటూ జీవీఎంసీ పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. నడిస్తే పన్నేంటని షాక్ అయ్యారు వాకర్స్. ఇదే నిర్ణయం అంటూ ఆందోళనకు దిగారు. పార్క్ లో యూజర్ ఛార్జీలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాకర్ ట్యాక్స్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్. నడిస్తే పన్ను ఏంటండి అంటే ఈ రోజు వాకింగ్ చేస్తే 720 రూపాయలు పన్ను విధిస్తున్నారు, వాకింగ్ ట్యాక్స్ అంటున్నారు. రేపు టాకింగ్ ట్యాక్స్ కూడా వేస్తారా? ఎల్లుండి బ్రీతింగ్ ట్యాక్స్ వేస్తారా? మర్నాడు బాతింగ్ ట్యాక్స్ వేస్తారా? పై వచ్చే రోజు స్లీపింగ్ ట్యాక్స్ వేస్తారా? అంటే నడిస్తే పన్ను, పడుకుంటే పన్ను, కూర్చుంటే పన్ను, ఏంటి దిక్కుమాల పన్నులు? ఏదైతే 720 రూపాయలు పన్ను విధిస్తూ మీరు ఏదైతే బోర్డులు పెట్టారో, వాకింగ్ ట్యాక్స్ ఏదైతే అమలు చేస్తా ఉన్నారో, యుద్ధ ప్రాతిపదికన ఆ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం జీవీఎంసీ వారు వెనక్కి తీసుకోవాల్సిందే. లేదంటే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది. అవసరమైతే కోర్టు కన్నా పోతాం, పిల్లైనా వేస్తాం తప్పితే ప్రభుత్వం విధించేటటువంటి వాకింగ్ ట్యాక్స్ ని ఎట్టి పరిస్థితుల్లో విశాఖ వాసులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అంగీకరించే పరిస్థితి లేదు. పార్కుల్లో యూజర్ ఛార్జీలు, నడకపై పన్ను అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. వాకర్ ట్యాక్స్ అనేది ఒక రూమర్ అని కొట్టిపారేశారు జీవీఎంసీ కమిషనర్ శ్రీకేతన్ గాజ్. ఎక్కడైనా కూడా ఏ పార్క్లో కూడా ఏ స్టేడియంలో కూడా వాకర్స్ ద్వారా ఏం ఫీజు కూడా వసూలు చేయడం లేదు. ఎవరైనా కూడా జీవీఎంసీ బిహాఫ్లో ఫాల్స్గా ఫీజు వసూలు చేస్తే దయచేసి మీరు కన్సర్న్ జోనల్ ఆఫీస్కి, కన్సర్న్ సచివాలయంకి और మెయిన్ ఆఫీస్కి తొందరగా మీరు కంప్లైంట్ పెట్టాలి. సో ప్లీజ్ డోంట్ రిలై ఆన్ ఎనీ సచ్ రూమర్ ఆర్ ఎనీ ఫాల్స్ న్యూస్. దిస్ ఇస్ అ కంప్లీట్లీ ఫ్రీ ఫెసిలిటీ ఫర్ జీవీఎంసీ సైడ్. వీ వెల్కమ్ ద వాకర్స్. దయచేసి ఆ ఫెసిలిటీస్ మీ ద్వారా యూజ్ చేయాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఖాజా, అసలు విశాఖలో వాకర్ ట్యాక్స్ అనే ఈ కొత్త కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఫ్లెక్సీలు ఎవరు పెట్టారు? రూమర్స్ అని చెప్పి కమిషనర్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవేళ రూమర్స్ అయితే జీవీఎంసీ పేరిట ఆ ఫ్లెక్సీలన్నీ ఎలా వెలిసాయి? ఖచ్చితంగా విశాఖలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా 108 వరకు పార్కులు ఉన్నాయి. దీంతోపాటు కొన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, స్టేడియంలు కూడా ఉన్నాయి. అయితే వాటన్నిటిపై కూడా చాలా వరకు విశాఖ ప్రజలు వస్తూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఆ స్టేడియంలలో పిల్లలు కానివ్వండి, క్రీడాకారులు కానివ్వండి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అదే గతంలో ఎన్నడూ లేని విధంగా వాకింగ్ చేస్తే కొంతవరకు రుసుము చెల్లించాలని కొన్ని చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రోజుకి 2 రూపాయలు, నెలకి 60 రూపాయలు చొప్పున ఏడాదికి 720 రూపాయలు చెల్లిస్తేనే తప్ప స్టేడియంలోకి, వాకింగ్ ట్రాక్లోకి ఎంట్రీ ఉండదు. ఆన్లైన్లోనే చెల్లించి ఆ రసీదు తీసుకొచ్చి చూపించిన తర్వాత మాత్రమే లోపలికి ఎంట్రీ ఇస్తామనేది ఆ ఫ్లెక్సీలో ఉన్న సారాంశం. దీంతో ఒక్కసారిగా
విశాఖలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఒకవైపు విపక్షాలు కూడా దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించే, ప్రధానంగా సిపిఎం నాయకులు ఆ స్టేడియం దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లెక్సీని కూడా చించివేశారు. దీనిపై అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఈ నడకను ప్రోత్సహిస్తుంటే విశాఖలో ఈ నడకపై పన్ను వసూలు చేయడం ఏంటనేది వాళ్ళు చెప్తున్న ప్రశ్న. ఈ నేపథ్యంలోని ప్రత్యేకంగా ఇప్పుడు ఆందోళన చేశారు. దీంతో జీవీఎంసీ కమిషనర్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు, ఎక్కడైనా వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని చెప్తున్నారు. అయితే ఇదే అంశంపై కొంతమంది వాకర్స్ ఉన్నారు. చెప్పండి, జీవీఎంసీ కమిషనర్ అంటున్నారు ఎక్కడ వసూలు చేయట్లేదు అంటున్నారు, మీరు ఏమంటారు? అదంతా ఆయనకు తెలీదు, ఆయన తెలిసి కూడా అబద్ధం చెప్తున్నారో అన్నది తెలియదు. మాకు ఇక్కడ ఒక నెల రోజుల పాటు ఒక నోటీస్ బోర్డు పెట్టారు. ఇక్కడ లోపలికి ఎంట్రీ అవ్వాలంటే 720 రూపాయలు సంవత్సరానికి కట్టాలి. అంటే రోజుకి 2 రూపాయలు చొప్పున నెలకు 60 రూపాయలు, 720 రూపాయలు. మేము చాలామంది కట్టాము. కట్టిన తర్వాత వాటికి పాసులు ఇచ్చారు. ఇది ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది ఈ మ్యాటర్. ఇప్పుడు ఈరోజు పేపర్లోనే, నిన్న పేపర్లో కూడా వచ్చింది, కమిషనర్ మేము వాకింగ్కి ఏమి ఛార్జెస్ తీసుకోవడం లేదు అని. అంటే ఇప్పుడు ఈ డబ్బులు ఎవరికి వెళ్ళాయి, ఎవరి అకౌంట్లోకి వెళ్ళాయి? ఇది వాకర్ల ఆవేదన. ఒకవైపు జీవీఎంసీ కమిషనర్ తాము వసూలు చేయడం లేదని చెబుతుంటే, మరోవైపు ఈ వసూలు చేస్తున్న సొమ్ము ఎక్కడికి పోతుంది, అక్కడ వైపు అధికారులు చెబుతున్న దానికి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలనేది వీళ్ళ డిమాండ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కాజా. అనంతపురంలో వెలుగు చూసిన వలపు వయ్యారాల వల అనే ఎపిసోడ్ పోలీస్ శాఖని కురిపేస్తోంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే హనీ ట్రాప్ ముఠాకి అండగా నిలిచారు అనే ఆరోపణలపై జిల్లా ఎస్పీ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఈ కేసులో పాత్రధారులతో పాటుగా వారికి సహకరించిన పోలీస్ సిబ్బందిపై వేటు పడింది. లేటెస్ట్ గా ఒక ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ తో పాటు 4 కానిస్టేబుల్స్ ని వీఆర్కి పంపించారు. ఇప్పటికే రాప్తాడు సిఐ హర్ష, అనంతపురం 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ని విధుల నుంచి తప్పించి వీఆర్కి పంపుతూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. కీలక నిందితుడు నరేందర్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు నరేందర్ వైసీపీకి చెందిన నాయకుడు, రుద్రంపేట ఉప సర్పంచ్. దీంతో ఈ కేసు ఇప్పుడు రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు. రాజు, రాజకీయంగా కూడా ఈ అంశం ఇప్పుడు దుమారం రేపుతున్న నేపథ్యంలో అసలు ఈ ముఠా వెనక ఎవరెవరు ఉన్నారు, నిందితులు ఎవరి అండతో ఇలా రెచ్చిపోయారు, ఇందులో ఉన్న రాజకీయ నాయకులు ఇంకా ఎవరెవరు, ఈ డీటెయిల్స్ సంబంధించి ఏమైనా లీడ్స్ దొరికాయా? ఖచ్చితంగా హనీ ట్రాప్ కేసుని అయితే మాత్రం పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన రుద్రంపేట ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి కీలక నిందితుడిగా భావిస్తున్నారు పోలీసులు. అయితే మొత్తం ఈ ముఠాను నడిపించేందంతా రంగమ్మ అనే మహిళ, ఆమెను ఇప్పుడే పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే రిమాండ్లో ఉంది. ఈమెతో పాటు 5గురిని అరెస్ట్ చేశారు. ఈ 5గురిలో కూడా ప్రస్తుతము ఈ 5గురి పైన ఒక 10 కేసులు ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఒక 19 నుంచి 20 మంది వరకు కూడా బాధితులు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. మరింత మంది బాధితులు ఉండే అవకాశం ఉందని ఎస్పీ చెప్తున్న పరిస్థితి. అయితే ఎస్పీ జగదీష్ చాలా క్లియర్గా ఈ హనీ ట్రాప్ ముఠాకు సహకరించిన పోలీసుల పాత్రపైనే ఎక్కువ ఫోకస్ చేశారు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. మహిళలను ఎర్రగా వేసి ఎవరైతే రాజకీయ నాయకులు అట్లాగే వ్యాపారవేత్తలు డబ్బున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎర్రగా వేసి ట్రాప్ చేసి ఈ రకమైన హనీ ట్రాప్కి పాల్పడినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 1 కోటి రూపాయలకు పైగానే ఈ ముఠా వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 5 మంది నిందితులను అదుపులో తీసుకున్న సమయంలో ఒక 2 కత్తులను, 5 సెల్ ఫోన్లు, ఆ సెల్ ఫోన్లను బట్టి సమాచారాన్ని బట్టే పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ప్రధానంగా ఈ నిందితులు ఏ రకంగా వలవేసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా ట్రాప్ చేసి ఇరికించి వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళ ఆస్తులు రాయించుకునే ప్రయత్నం చేయడము, లేదంటే ప్రామిసరీ నోట్లో వాళ్ళు అప్పున్నట్టుగా ప్రామిసరీ నోట్లు కూడా సీజ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వలపు ముఠా ఏదైతే ఉందో ఈ ముఠా చాలా కాలంగా ఈ వ్యవహారాన్ని అనంతపూర్ కేంద్రంగానే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం అనంతపూర్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో బాధితులు ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి మరింత మంది బాధితులు బయటకు వస్తే మొత్తంగా ఈ రంగమ్మ ముఠా చేసినటువంటి ఆగడాలు ఏ రకంగా ఉన్నాయి, కేవలము ఇలా బెదిరించి డబ్బులు వసూలు చేయడమా, లేదంటే ఇతర ప్రాపర్టీస్ను కూడా వీళ్ళు ఏదైనా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారనేది బాధితులు బయటకు వచ్చి పూర్తిదారిలో దర్యాప్తు చేస్తే తప్ప బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎస్పీ మాత్రం ఈ వ్యవహారం చాలా సీరియస్ తీసుకుని ఇప్పటికే 2 సీఎల్ని వీఆర్కి పంపించారు, 6 మందిని సస్పెండ్ చేశారు. మరింత మంది పోలీసుల పాత్ర ఉండే అవకాశం ఉంది. కాబట్టి అనంతపురం 3 టౌన్తో పాటు రాప్తాడు పిఎస్ పరిధిలో ఉండే పోలీసులే ఎక్కువగా ఈ ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ ముఠాకు సహకరించిన అందరి వారిపైన చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసు యంత్రాంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.